కూష్మాండ శబ్దానికి గుమ్మడి పండని, గుమ్మడి పండులాగా ఉండే భూమి అనే అర్థం కూడా ఉన్నాయి. అలా భూమిని అలవోకగా చిరునవ్వుతో సృష్టించిందిట. అంటే కొంచెమైనా పని కష్టం అనిపిస్తే అని పెదిమలు బిగబట్టడము, శరీరంలో ఎక్కడో ఏదో ఒక బిగింపో ఉంటాయి. అటువంటి బిగింపేం లేకుండా అలవోకగా చిరునవ్వు మాత్రంతో లోకాలన్నీ సృష్టించినటువంటిది గనక ఈ తల్లికి కూష్మాండ అనేటటువంటి పేరుంది. ఈవిడికి చాలా ఇష్టమట కూడా. అందుకే కూష్మాండ దానం కూడా చేస్తూ ఉంటారు. నవరాత్రులు అంటే గుమ్మడికాయని దానం చేస్తారు. ఆ గుమ్మడికాయని దానం చేసినట్టయితే మొత్తం భూమండలాన్ని దానం చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు. ఈవిడ సూర్యమండల అంతర్వర్తిని, అంటే సూర్యమండలంలో ఉంటుంది. అంటే సూర్యమండలం అంటే ఎంత వేడిగా ఉంటుందో మనకు తెలుసు కదా. అటువంటి సూర్యమండలంలో తాను చక్కగా ఉంటూ నివాసం చేయగలిగినటువంటి శక్తి కలిగినది, అక్కడ ఉండగలిగింది ఈవిడ ఒక్కతే. అసలు సూర్యుడికింత వెలుగు రావడానికి కూడా కారణం ఏమిటంటే ఈవిడ శరీరం నుండి వచ్చేటటువంటి కాంతే సూర్యుడి యొక్క కాంతిలాగా బహిర్గతమై దిక్కులన్నింటినీ కూడా వెలిగిస్తున్నాయి అని చెప్తూ ఉంటారు.